అందమైన జీవితం, జీవన మాధుర్యం, నిజమైన ఆనందము బాహ్య ప్రపంచం నందు దొరకదని అందరికీ తెలుసు. తెలియక కాలమును కాయమును వ్యర్థం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు. దేహభ్రాంతి ఉన్నంత వరకు బలహీనత తప్పింది కాదు. దేహి స్వరూపమే అర్థించాలి, ఆరాధించాలి, ఆనందించాలి. చిత్తశుద్ధి, ఇంద్రియ నిగ్రహం ఉంటే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. సుఖశాంతులు అందుకోవచ్చును. దీనికి ఏమాత్రము సందేహం లేదు. పవిత్రత, యోగ్యత రెండు ఉంటే భగవంతుడే దిగి వస్తాడు మీ దగ్గరకు. అరిషడ్వర్గాలు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు మనసులోనే ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని తలుచుకునేది నీవే, వాటిని చూసి ఆందోళన చెందేది కూడా నీవే. కాబట్టి గమనించు, గ్రహించు, జీవితాన్ని సార్థకం కావించుకో. సార్థకం కావాలంటే ఏం చేయాలి? మీలోని అంతర్గత శక్తులన్నీ ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా మీరు మీలోని భయం అనే కారాగార తలుపులను తెరుస్తున్నారు. అద్భుత స్వేచ్ఛా జీవితంలోకి అడుగు పెడతారు. ఆ విచక్షణ ద్వారా ధర్మం ఏది, అధర్మం ఏది, విశేష ధర్మం ఏది అని తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనిషి ఆనందంగా జీవించాలి. అందమే జీవితము, ఆనందో బ్రహ్మ. దీని గురించి మరికొద్దిగా ధర్మం గురించి రేపు తెలుసుకుందాము. బాగుందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ్. శుభం.